వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. టీచర్స్ ఎమ్మెల్సీలు అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో ఎమ్మెల్సీలో ఇక్కడ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇక్కడ ఎవరిది గెలుపు అన్నది ప్రస్తుతం ట్రెండింగ్ నడుస్తుంది. సో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా బరిలో దిగారు. సో భారతీయ జనతా పార్టీ నుంచి అంజిరెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ బిఎస్పి నుంచి ప్రసన్న కుమార్ గారు బరిలో ఉన్నారు. సో ఇక్కడ బిఆర్ఎస్ వచ్చేసి అసలు పోటీలో లేదు. మరి బిఆర్ఎస్ మద్దతు ఈ మూడు పార్టీలలో ఎవరికి అనేది అది ఎవరికి తెలియనటువంటి విషయం. మరి లోపలేమో బిఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కొందరు, లేదు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి మాట. బట్ ఇక్కడ ప్రధానంగా ఎవరెవరికి మధ్యలో టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి చూసుకున్నట్టయితే ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బిఎస్పి. సో ఇక్కడ చాలా మంది స్వతంత్రులు పోటీ చేస్తున్నప్పటికీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బిఎస్పి మధ్య పోటీ ఉంటుంది. నరేందర్ రెడ్డి ఓసీ, అంజిరెడ్డి ఓసీ, ప్రసన్న కుమార్ బీసీ. సో ఇప్పటికి బీసీ సంఘాలు కొంతమేర ప్రసన్న కుమార్ కి అవకాశం ఇద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అది పెద్ద ఎత్తున అంటే వైరల్ కావడం అనేది కూడా జరుగుతుంది. కొంతమేర బీసీ సంఘాలు కనుక కరెక్ట్ సపోర్ట్ చేస్తే ప్రసన్న కుమార్ ఏదైనా బయటపడే అవకాశం ఉంది. మళ్ళీ ఇక్కడ ప్రసన్న కుమార్ కి ఇంకో నెగిటివ్ ఏంటంటే ప్రసన్న కుమార్ ని గెలిపించిన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతాడు అనే ఒక ప్రచారం మాత్రం ధీటుగా నడుస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మరి ఇక్కడ ప్రసన్న కుమార్ కి ఒక నినాదం అనేది కొంతమేర ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత బిఎస్పి పార్టీ నుంచి ఆయన ప్రస్తుతం పోటీలో ఉండు కాంగ్రెస్ మద్దతుదారుడు అని చెప్పేసి అదొకటి. మరి బీజేపీ అంజిరెడ్డి, సో బీజేపీ అంజిరెడ్డికి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలం ఎక్కువగా ఉంది. అంటే బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, మొత్తం యంత్రాంగం కూడా ఈ 4 మెదక్, అలాగే కరీంనగర్, అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్ వీళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి 4 ఎంపీలు డెఫినెట్ గా గెలిపించుకోవాలని చెప్పేసి కార్యకర్తల దగ్గర నుంచి కూడా అంజిరెడ్డి గురించి కష్టపడడం ఒక్కటి అంజిరెడ్డి ప్లస్ పాయింట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అవకాశం కొంతమేరకు కనిపిస్తుంది. అండ్ కాంగ్రెస్ సంబంధించి చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో నరేందర్ రెడ్డి గురించి కొంతమేర అంటే సోషల్ మీడియాలో కొన్ని వాయిస్ ఓవర్లు కూడా మనం విన్నాం. సో మేము ఆల్ఫోర్స్ కాలేజ్ లో మా విద్యార్థిని చదువుతున్నప్పుడు ఆయన ఏం హెల్ప్ చేయలేడు అది అని చెప్పేసి రకరకాలుగా వాదనలు అనేది రావడం అనేది జరిగింది. సో ఇక్కడ నరేందర్ రెడ్డి ఓట్ బ్యాంక్ చీల్చడం, తర్వాత ప్రసన్న కుమార్ ఓట్ బ్యాంక్ చీల్చడం వల్ల కొంతమేరకు బయటపడితే అంజిరెడ్డి సెకండ్ ఫేజ్ నుంచి అయినా సరే, మొదటి విడత రెండో దాని నుంచి అయినా సరే భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో గ్రాడ్యుయేట్ సంబంధించి దాదాపుగా మొత్తం ఓటర్లు 3,55,159 మంది ఓటర్లుగా నమోదు చేసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ కరీంనగర్ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా కరీంనగర్ నుంచే చూసుకున్నట్టయితే 1,60,000 ఓటర్లు కేవలం కరీంనగర్ నుంచే ఉన్నారు. సో కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ కూడా ఉంది కాబట్టి ఒక రకంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 2019లో ఇది గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్టయితే 1,96,000 అంటే దగ్గర 2 లక్షల ఓటర్లు ఉండే ఈసారి 3,55,000 అంటే అదనంగా మనకి 1 లక్ష మంది ఓటర్ 1,58,000 మంది ఓటర్లు 1,58,000 మంది ఓటర్లు కొత్తగా నమోదు చేసుకోవడం అనేది జరిగింది. మరి కొత్తగా నమోదు చేసుకున్నటువంటి ఓటర్లు ప్రసన్న కుమార్ కి సంబంధించిన కాలేజీ విద్యార్థులు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి సంబంధించిన కాలేజ్ విద్యార్థులు అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళ ఓటర్లు ఓట్ బ్యాంక్ కనుక చీల్స్తే అంజిరెడ్డి డెఫినెట్ గా బయటపడే అవకాశం ఉంది. బీసీ సంఘాలు మద్దతు తెలిపితే ప్రసన్న కుమార్ గెలిచే అవకాశాలు ఉన్నాయి హార్ట్ఫుల్ గా చేస్తే. లేదు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అయితే కొంతమేర వ్యతిరేకం నడుస్తుంది అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి కావచ్చు వీళ్ళు కూడా బరిలో దిగారు కాబట్టి మరి చివరి నిమిషంలో అధికార పార్టీ కాబట్టి ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ రకంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థి కూడా కొంతమేరకు అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకని మన సర్వేలో ఇక్కడ కేవలం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ అలాగే బిఎస్పి మధ్య 3 పార్టీల మధ్యనే ఇక్కడ కాంపిటీషన్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇక్కడ అంటే పురుషుల ఓట్ బ్యాంక్
ఎక్కువగా ఉంది. అండ్ అక్కడ సిట్టింగ్ స్థానం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. మరి సిట్టింగ్ స్థానం జీవన్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్సీకి గెలిచారు. మరి ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనేది మరి అది ఏ పార్టీకి మద్దతు ఇస్తుంది అనేది తెలియదు. లోపాధికారం ప్రకారం వాళ్ళు బీజేపీకి అని చెప్పేసి అదొక ప్రచారం నడుస్తుంది. మళ్ళీ వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కూడా కొంతమేరకు కీలకంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూద్దాం మరి మూడిట్ల తెలంగాణ వెలుగు సర్వే ప్రకారం బీజేపీ ప్లస్ కాంగ్రెస్ వర్సెస్ బీఎస్పీ ముగ్గురు మధ్యలో టఫ్ ఉంటుంది. కీ పాయింట్లు మరొకసారి చెప్తున్నా. బీసీ సంఘాలు వన్ సైడ్ చేస్తే ప్రసన్న కుమార్, భారతీయ జనతా పార్టీ ప్రచారం కావచ్చు వాళ్ళు కూడా చాలా సీరియస్ గానే తీసుకున్నారు. సో ఇక్కడ హరికృష్ణ మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతాడని ప్రచారం గట్టిగా చేస్తే అంజిరెడ్డి బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ముగ్గురిట్లో గెలుపు ఎవరిది అనేది తెలిసిపోతుంది. మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.